ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలిపారు. దీంతో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట. ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశాం. చూసి బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. హార్ట్ స్ట్రోక్ వచ్చిండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 1 నెల నుంచి వాడట్లేదు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందశ్రీ గేయ రచన చేశారు. ఈయన ఆశువు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం జయ జయ హే తెలంగాణను రచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం కూడా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. 2006లో గంగా సినిమాకు ఆయన నంది అవార్డు తీసుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు. 2015లో రావురి భరద్వాజ సాహితీ పురస్కారం లభించింది. మాయమైపోతున్నాడమ్మా గీతంలో ఆ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కనుమూతపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సాయి, చెప్పండి. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సో ఆల్రెడీ బ్రాడ్ డెడ్గా తెచ్చారు అనేది ఇంతకుముందు వైద్యులు మాట్లాడడం చూసాం. మృతికి కారణం ఏమంటున్నారు? ఏంటి అక్కడ పరిస్థితి? బంధువులు వాళ్ళంతా చేరుకున్నారా? సో ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణించడం పూర్తిగా తెలంగాణ సమాజాన్ని ఈరోజు శోకసంద్రంలో ముంచిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన రచించినటువంటి జాతీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే 6:20 గంటలకు ఉదయం పూట కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లో పడిపోయి ఉండడాన్ని చూశారు. మరి 7:20 గంటలకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీసుకురాగానే ఇక్కడ నాడీ పట్టి చూసినటువంటి వైద్యులు ఆయన బ్రాడ్ డెడ్గా కూడా డిక్లేర్ చేశారు. అంటే అతను అందశ్రీ మృతి చెంది దాదాపు 4-5 గంటలు కూడా అయింది అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాడీ మొత్తం కూడా స్టిఫ్గా అయిపోయింది అనేటువంటిది వైద్యులు చెప్తున్నారు. అంటే ఆయన పడుకున్నటువంటి సమయంలో నైట్ పూటనే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే గత నెల రోజులుగా కూడా ఆయన బీపీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ను వేయట్లేదు. 3-4 రోజుల నుంచి చెస్ట్ అనేటువంటి డిస్కంఫర్ట్గా ఉంది, అసౌకర్యంగా ఉండడంతో అతను వైద్యులను కూడా సంప్రదించలేదు. సో కొంత హెల్త్ నెగ్లిజెన్సీ పాటించడంతో ఈ విధంగా ఈరోజు బ్రాడ్ డెడ్గా కూడా ఆకస్మికంగా చనిపోవడం జరిగింది అనేటువంటిది వైద్యులు చెప్తున్నారు. మరి కాసేపటి క్రితమే ఇటు గాంధీ ఆసుపత్రి నుంచి అయితే ఇల్లు ఉన్నటువంటి లాలాగూడకు తరలించారు. అక్కడ మరి ప్రముఖులు వీళ్ళంతా కూడా నివాళులర్పించనున్నారు. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంతిమ సంస్కారం
సంస్కారాలను నిర్వహించాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అటు పోలీస్ లాంఛనాలతో కూడా పూర్తిగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేటువంటి చీఫ్ సెక్రటరీకి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సో మరి అంత్యశ్రీకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఉదయం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ లాలాపేటకు వెళ్ళారు. మరి అక్కడ ప్రభుత్వం తరపున అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది ప్రముఖులు అతనికి నివాళులు అర్పించనున్నారు. మరి దాదాపు నెల రోజుల నుంచి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఆయన పట్టించుకోకపోవడంతో ఈ విధంగా జరిగిందనేటువంటిది వైద్యులు చెప్తున్నారు.